శివ్పూర్ అనే ఊర్లో రూప తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. రూప తండ్రి భాను సింగ్ గోధుమలు పండిస్తూ ఉండేవారు. వాళ్ల ఇంట్లో ఒక ఎద్దు ఉండేది. దాన్ని వాళ్ళు భోలా అని పిలిచేవారు. రూప భోలాని సొంత అన్నలా చూసుకునేది. అమ్మా, భోలాకి మేత వెయ్యి, పాపం బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. రూప తండ్రి భగవంతుడు శివుడికి భక్తుడు. అతను ప్రతిరోజు స్నానం చేసి ముందుగా గుడికి వెళ్లేవారు. గుడికి వెళ్లి ఆయన శివలింగం మీద నీళ్లు పోసి పూజ చేసి అలాగే శివలింగం ముందు కూర్చొని కాసేపు ధ్యానం కూడా చేసేవారు. ఊర్లో కొంతమంది భానుసింగ్ భక్తిని వెక్కిరిస్తూ ఉండేవారు. ఒరే భానుసింగ్, ఏంటి నువ్వు ఆడవాళ్లలాగా రోజు గుడికి వెళ్ళిపోతూ ఉంటావు? పిచ్చాడిలాగా ఆ విగ్రహం ఎదుట కూర్చొని ఉంటావేంటి? నువ్వు మాతో పాటు రారా, జూదమాడు, సారా తాగు, కాస్త మగాడిలా ప్రవర్తించు. చూడు ధనురాం, నేను మగాళ్ల పనులు చేయకుండా సంతోషంగా ఉన్నాను. ఇక పూజ అర్చన చేసే విషయానికి వస్తే నాకు ఆ శివుడు మీద భక్తి ఎక్కువ. నా భక్తి నాకు జీవితంలో సమస్యలని ఎదిరించే శక్తిని ఇస్తుంది. ధనురాంకి భగవంతుడి మీద భానుకి ఉన్న ప్రగాఢ భక్తిని చూసి చాలా అసూయగా ఉండేది. ఏదో ఒక రోజు నేను వీడికి ఆ భగవంతుడి మీద నమ్మకం పోయేలాగా చేసి తీరుతాను. గుడి నుండి తిరిగి వచ్చాక భానుసింగ్ తన ఎద్దు భోలాతో కలిసి పొలం దున్నడానికి వెళ్లేవాడు. రూప కూడా తనతో కలిసి వెళ్లేది. రూప తండ్రి పొలాన్ని దున్నే పని చేస్తే అప్పుడు రూప భోలా మీద కూర్చుంటూ ఉండేది. భోలా చాలా బలవంతుడు. తను రూపాని తన వీపు మీద కూర్చొని ఉండగానే చాలా సులువుగా పొలాన్ని దున్నే పని చేసేవాడు. మధ్యాహ్నం రూపా తల్లి పొలానికి భోజనం తీసుకొని వచ్చేది. రూపా, నువ్వు కూడా నాన్నతో పాటు భోజనానికి కూర్చున్నావా? ఇందాకట్నుంచి భోలా మీద సవారీ చేశావు. ఇప్పుడు కాస్త వెళ్ళి వాడికి నీళ్లైనా పట్టించు. పాపం దాహం వేస్తూ ఉంటుంది కదా. రూప భోలాని నీళ్లు తాగించడానికి తీసుకెళ్తుంది. రూప పెద్దదవుతోంది. ఇక మనం దాని పెళ్లి గురించి ఆలోచించాలండి. నేను డోలక్పూర్ ఊర్లో ఒక అబ్బాయిని చూసి పెట్టాను. అబ్బాయి తండ్రి సర్పంచ్, చాలా నిజాయితీపరుడైన వ్యక్తి. అబ్బాయికి కూడా అన్నీ తండ్రి పోలికలే. మరుసటి రోజు డోలక్పూర్ ఊరి సర్పంచ్ భానుసింగ్ ఇంటికి చేరుకుంటారు. ఇక ఊరు మొత్తం భానుసింగ్ గురించే మాట్లాడుకున్నారు. సర్పంచ్ కుటుంబానికి రూప బాగా నచ్చుతుంది. ఇక వాళ్ళు 4 నెలల తర్వాత పెళ్లి చెయ్యమని చెప్పి తిరిగి వెళ్ళిపోతారు. 4 నెలల్లో మనం పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తామండి? నువ్వేమీ దిగులు పడకు. కొద్ది రోజుల్లోనే నేను బోలా కలిసి పొలాన్ని బాగా దున్నుతాం. 2-3 నెలల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఇక పంటని అమ్మితే ఆదాయం వచ్చేస్తుంది. అటు ధనురాంకి శివభక్తుడైన భానుసింగ్ కూతురి పెళ్లి డోలక్పూర్ ఊరి సర్పంచ్ కొడుకుతో నిశ్చయమైందని తెలియగానే తనకి అసూయతో రక్తం మరిగిపోతుంది. బోలా ఎద్దుని ఇంట్లో ఒక కొడుకులా చూసుకుంటున్నాడు. ఒకవేళ దాన్ని నేను అంతం చేస్తే వీడికి ఉన్న భక్తి వదిలిపోతుంది. ఆ రోజు రాత్రి ధనురాం దొంగతనంగా భాను ఇంట్లోకి చొరబడతాడు. తను భోలాకి విషం కలిపిన రొట్టెని తినిపించేస్తాడు. మరుసటి రోజు రూప నిద్రలేవగానే బయట చూసేసరికి భోలా కింద పడిపోయి ఉంటాడు. అమ్మా, నాన్నా, చూడండి భోలాకేమైందో. భాను ఇంకా తన భార్య భోలాని తన కొడుకులా చూసుకునేవారు. ఎప్పుడైతే వాళ్ళు ఎద్దు శవాన్ని చూశారో వాళ్ళిద్దరూ అస్సలు తట్టుకోలేకపోయారు. ఇద్దరూ బాగా జబ్బు పడిపోతారు. ఇద్దరూ మంచాన్ని పట్టేస్తారు. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇప్పుడు చూస్తాను గుడికి ఎలా వస్తాడో. తన తండ్రికి ఒంట్లో బాగోలేకపోవడంతో రూప గుడికి వెళ్ళింది. తను ఏడుస్తూ ఆ భగవంతుడి శివుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. రూపకి
తన వెనుక ఎవరో గంట కొడుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక ఎద్దు నిలబడి ఉంటుంది. తన మెడలో ఒక గంట కూడా ఉంటుంది. రూపా ఎద్దుని చూసి చాలా సంతోషిస్తుంది. తను దాన్ని తీసుకొని తన ఇంటికి చేరుకుంటుంది. చూడండి నాన్నా, నాకు ఆ శివుడి గుడిలో ఏం దొరికిందో. భానుసింగ్ ఇంకా అతని భార్య ఎద్దుని చూడగానే వెంటనే మంచం మించి లేచి కూర్చుంటారు. ఇది సాక్షాత్తు ఆ భగవంతుడు శివుని నందిలాగానే కనిపిస్తుంది కదా. కొత్త ఎద్దు ఎంత చురుగ్గా ఉండేది అంటే అది కేవలం 3 రోజుల్లోనే ఆ పొలం మొత్తం దున్నేస్తుంది. ఈసారి భాను పంట కూడా చాలా బాగా పండుతుంది. అటు ధనురాంకి కోపంతో పిచ్చి పడుతోంది. అసలు వీడి ఇంటికి ఆ కొత్త ఎద్దు ఎక్కడి నుంచి వచ్చింది? చూస్తుంటే దీన్ని కూడా ఏదో ఒకటి చెయ్యాల్సిందేనేమో. ఒకరోజు రాత్రి మళ్లీ ధనురాం కొత్త ఎద్దుని చంపడానికి భానుసింగ్ ఇంట్లోకి చొరబడతాడు. ఎద్దు తన వైపు ఎవరో అపరిచిత వ్యక్తి వస్తున్నాడని చూడగానే తను వెంటనే తన మెడ ఊపి గంట వాయిస్తుంది. రూపా అక్కడికి వచ్చేస్తుంది. తను ధనురాంని పట్టుకొని వాడిని బాగా చితకొడుతుంది. ఆ తర్వాత అక్కడికి ఊరంతా చేరుకుంటుంది. నన్ను క్షమించు భాను. భగవంతుడి మీద నీకున్న భక్తి చూసి నాకు అసూయతో పిచ్చి పట్టింది. నీ బోలాని నేనే చంపేశాను. కానీ ఇప్పుడు నేను నా పాపాలకు శిక్ష అనుభవించాను. నాకు అర్థమైపోయింది, నేను చెడు కోరుకున్నంత మాత్రాన వాళ్ళకి చెడు జరగదని. జరిగింది కేవలం ఆ భగవంతుడు కోరుకునేదే. ఈసారికి నేను నిన్ను క్షమిస్తున్నాను. కానీ ఇలాంటి తప్పుని నువ్వు మళ్ళీ చెయ్యకూడదు. నీ మనస్సు చాలా మంచిది భానుసింగ్. ధనుసింగ్కి బుద్ధొస్తుంది. కొన్ని నెలల తర్వాత రూపా తల్లిదండ్రులు చాలా వైభవంగా రూపాకి పెళ్లి చేసేస్తారు. నాకు ఇందుకు చాలా బాధగా ఉందండి. నేను మీకు ఒక్క కొడుకుని కూడా ఇవ్వలేకపోయాను. ఇదే భగవంతుడి కోరిక అయితే మనం మాత్రం ఏం చేయగలం? వీటన్నింటికీ నిన్ను నువ్వే ఎందుకు తప్పుపట్టుకుంటున్నావు? కానీ ఒకవేళ మనకి ఒక కొడుకు ఉండి ఉంటే అప్పుడు ఎంత బాగుండేదో కదా. వ్యవసాయం చేయటంలో వాడు మీకు సహాయం చేసుండేవాడు. పైగా మనిద్దరికీ ముసలి వయసులో ఆసరాగా కూడా ఉండేవాడు. కొడుకుంటే ఖచ్చితంగా బాగానే ఉండేది. కానీ మనం ఆ కొడుకుని మంచిగా ఎలా పెంచేవాళ్ళం చెప్పు? మన దగ్గరేమో ఎక్కువగా పొలం లేదు, డబ్బు లేదు. ఒకవేళ మనకి ఎవరైనా ఒక కొడుకుండుంటే వాడు కూడా మనలానే పేదరికంలో జీవితాన్ని గడపాల్సొచ్చేది. బహుశా అందుకే మనకి భగవంతుడు కొడుకుని ప్రసాదించి ఉండడు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. ఇక నువ్వు వెళ్ళి కల్లు కోసం కొన్ని వేడి నీళ్లు తీసుకురా. ఈరోజు వాడికి స్నానం చేయించాలి. ఈరోజు నా కల్లు స్నానం చేస్తాడు. అరే పారిపోకు, నేను నీకు చల్లటి నీళ్ళతో స్నానం చేయించను. సురేఖ వేడి నీళ్లు తెస్తూనే ఉంటుంది. ఇదిగోండి వేడి నీళ్లు. ఇక స్నానం చేయించండి మీ ముద్దుల కల్లుకి. చూడు కల్లు, ఇంకా నువ్వు నాటకాలు ఆడకు. ఇప్పుడు నీళ్లు కూడా వేడిగా ఉన్నాయి. నీకు కొంచెం కూడా చలనేదే వేయదు. చక్కగా స్నానం చేయించండి మీ ముద్దుల కల్లుకి. అయ్యగారి దర్జా చూడండి. స్నానం చేయడానికి కూడా వేడి నీళ్లు కావాలి. సురేఖ, నేను దీన్ని గారం చేస్తే అప్పుడు నువ్వు నన్ను సూటిపోటి మాటలంటావు. మరి నీ సంగతేంటి? నువ్వేమో దీనికి నీ చేత్తో గడ్డి తినిపిస్తావు. దీనికి గడ్డి తినిపించిన తర్వాత మాత్రమే నువ్వు వెళ్ళి అన్నం తింటావు. అది నిజమేలేండి. ఇది నా బంగారు కొండ, నా ముద్దుల కల్లు. ఇది మరీ బాగుంది. కల్లు, వెళ్తూనే ఉండు. కొంచెం సేపట్లో మొత్తం పని అంతా అయిపోతుంది. అప్పుడు ఇద్దరం కలిసి విశ్రాంతి తీసుకుందాం. ఏమండి, రండి, వచ్చి ముందు అన్నం తినండి, తర్వాత ప్రశాంతంగా పని చేసుకోండి.
అలాగే వస్తున్నాము, వస్తున్నాం. పద కళ్ళు, ముందు అన్నం తిందాం. ఇదిగో తిను కళ్ళు, త్వరగా తిను. దానికి పెట్టడం అయిపోతే కాస్త నాకు కూడా అన్నం పెట్టు. ఆ మీరు కూడా తినండి. ఇదిగోండి. సురేఖ, మంచినీళ్ళు తీసుకురా. ఇవిగోండి. ఈరోజు పంట అంతా కోసేశాను, వ్యాపారికి అమ్మేశాను కూడా. చాలా మంచిది. ఏమండి, ఈసారి ఏమైనా లాభం వచ్చిందా? నీకు తెలుసు కదా, మన పొలం చాలా చిన్నది. మనం పండించే పంటకి లాభం ఎక్కడొస్తుంది చెప్పు? ఈసారి కూడా పంట మొత్తానికి 100 నాణేలు మాత్రమే వచ్చాయి. కేవలం 100 నాణేలేనా? వీటితో మనం సంవత్సరం మొత్తం ఎలా గడుపుతాం? తెలీదు, చూద్దాం, భగవంతుడి దయ. ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం వస్తున్నాయి. నాకు తెలుసు, కానీ నేను మాత్రం ఏం చేయగలను? సంవత్సరం మొత్తం పొలంలో కష్టపడి మనం కేవలం 100 నాణేలు మాత్రమే సంపాదించగలిగాం. అవి మాత్రం ఎన్ని రోజులు సరిపోతాయి? ఇంట్లో బియ్యం ఉన్నంతకాలం తిందాం. లేకుంటే ఆ తర్వాత భగవంతుడు మన తలరాతలో ఆకలితో ఉండమని రాసుంటే అలానే ఉందాం. అందుకే నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, మనకి ఒక కొడుకుంటే బావుండేది అని. నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావా? అరే, ఏదైతే మన చేతిలో లేదో దాని గురించి మాటిమాటికి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు? పద, చాలా ఆలస్యం అయిపోయింది, ఇక పడుకో. రేపు పొద్దున్నే త్వరగా వెళ్ళాలి. పొలం మొత్తాన్ని తడపాల్సిన పనుంది. యజమానురాలు నా కోసం ఎన్నో చేస్తుంటారు, కాని నేను వాళ్ళకి ఏ సహాయమో చేయలేకపోయాను. ఓరి దేవుడా, మీరైనా నాకు కాస్త సహాయం చేయండి. కళ్ళు, ఏమైంది కళ్ళు? మాత, నా యజమానురాలు నా కోసం ఎన్నో చేస్తుంటారు, కాని నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోయాను. నేను వాళ్ళ కొడుకునయ్యుండి వాళ్ళకి సహాయం చేయగలిగితే బావుండు. కళ్ళు, నీకు నీ యజమాని పట్ల ఉన్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పైగా నేను నీకు వరం ఇస్తున్నాను. ఇక నుంచి నువ్వు మనుషుల్లాగే మాట్లాడగలుగుతావు. పైగా నువ్వు ప్రపంచంలోనే అన్నింటికంటే శక్తివంతమైన ఎద్దువవుతావు. నువ్వు ఒకేసారి 20 ఎడ్ల బండ్ల బరువుని మొయ్యగలవు. నువ్వు ఈ వరంతో నీ యజమానికి సహాయం చెయ్యి. తదాస్తు. ధన్యవాదాలు మాతా. అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు, నేను మాట్లాడగలను. ఏమండి, నిజంగానే కళ్ళు మాట్లాడుతున్నాడా? అవును అమ్మగారు, నేనే మాట్లాడుతున్నాను. కానీ ఇది ఎలా సాధ్యం? ఒక ఎద్దు ఎలా మాట్లాడగలదు? అయ్యగారు, ఇది అమ్మవారి అనుగ్రహం. కొంచెంసేపటి క్రితం నాకు అమ్మవారు దర్శనమిచ్చారు. పైగా అమ్మ నాకు వరమిచ్చారు, నేను మనుషులలాగా మాట్లాడగలను అని. పైగా ఇంకొక వరం కూడా ఇచ్చారు, నేను ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన ఎద్దుని అవుతానని. ప్రపంచంలోనే శక్తివంతమైన ఎద్దా? కానీ నువ్వు అన్నింటికంటే శక్తివంతమైన ఎద్దువి ఎందుకు అవ్వాలనుకున్నావు? ఎందుకంటే నేను మీకోసం ఏమైనా చెయ్యాలనుకుంటున్నాను. అయ్యగారు, ఈసారి జరగబోయే ఎద్దుల పోటీలో నేను కూడా పాల్గొంటాను. ఆ పోటీలో పాల్గొని నేను గెలిచి మీకోసం బోలెడన్ని డబ్బులు కూడా గెలుస్తాను. దుర్గమ్మ తల్లి, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఈ సంవత్సరంలో జరిగే మొదటి ఎడ్ల పోటీ. 20 బండ్లలో నింపబడిన ధాన్య మూటల్ని ఈ గీత దగ్గర నుంచి ఆ గీత వరకు లాగటం. పైగా ఈ సంవత్సరం ఈ పోటీలలో
6 ఎద్దులు పోటీ పడుతున్నాయి. కాబట్టి రండి, పోటీని మొదలు పెడదాం రండి. మన మొదటి ఎద్దు దానియా ఓడిపోయింది. కానివ్వండి, ఇక రెండవ ఎద్దు వంతు. ఇక ఇప్పుడు కల్లు వంతు. హరయ్య ఎద్దు ఈ పోటీలో గెలవనుందా? కానివ్వండి, చూద్దాం. అరే ఇదేంటి, కల్లు అద్భుతం చేసింది. కల్లు చాలా సులువుగా 20 ఎడ్ల బండ్ల భార్యని లాగుతుంది. పైగా కల్లు ఈ పోటీలో గెలిచింది. అద్భుతం కల్లు. ఇక కల్లు యజమాని హరయ్యకి దక్కుతాయి 1000 నాణ్యాలు. ధన్యవాదాలు కల్లు, నీకు చాలా చాలా ధన్యవాదాలు. సురేఖ, నువ్వు ఎప్పుడూ అంటుండేదానివి కదా మనకొక కొడుకుంటే బాగుండు అని. ఇక్కడ చూడు, వీడే మనకి అసలు కొడుకు, మన ముసలితనంకి ఆసరా. అవునండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. కల్లునే మన అసలు కొడుకు. అయ్యగారు, అమ్మగారు, మీరు నన్ను మీ కొడుకు అన్నారు. ఇందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరిద్దరూ నా కోసం చాలా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకోసం ఏదో ఒకటి చేయగలిగాను. అమ్మవారికి శతకోటి ధన్యవాదాలు. ఈరోజు అమ్మ ఇచ్చిన వరం వల్లే నేను ఈ పోటీలో గెలవగలిగాను. దుర్గమ్మ తల్లికి జై! దుర్గమ్మ తల్లికి జై! దుర్గమ్మ మాతకి జై!